చూడండి, మీకా రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం చూసుకుందాం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదామా? గట్టిగా. మంచి మాట. అందరు ఈ మాట నాతో చెప్పండి దయచేసి. అందరు చదవాలి. మనుషుడా, కొంచెం గట్టిగా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే ఇంతే కదా యెహోవా నేను అడుగుచూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు? అడుగుతున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో, మనుషుడా ఏది మేలైనదో, ఏది కీడైనదో, మనుషుడా ఏది ఏమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు తెలుసు ఏది మేలు, ఏది కీడు, ఏది పాపము, ఏది అన్యాయము, ఏది అక్రమము, ఏది మోసము, ఏది దగ, ఏది దౌర్జన్యమో అది నీకు తెలుసు. ఏది పాపమో నీకు తెలుసు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుడా ఏది ఉత్తమం, ఏది మంచిదో నీకు తెలుసు, ఏది మేలైనదో తెలుసు, ఏది శ్రేష్కరమైనదో తెలుసు, ఏది శ్రేష్టమైనదో తెలుసు, ఏది ఉన్నతమైనదో తెలుసు, ఏది ఔన్నతమైనదో తెలుసు, ఏది ఏమైనదో నీకు బాగా తెలుసు. మోసపోకుడి, దేవుడు వక్కిరించబడడు. ముందున్న వాటిని మర్చి, ఎనుకున్న వాటిని మర్చి, ముందున్న వాటి కొరకే బహుమానం పొందుటకు గురి వద్దకు పరిగెట్టాలి. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్త వాయును అంటున్నాడు. ఈరోజు పాతవన్నీ గతించిపోవాలి. ఈ సంవత్సరంలో జరిగిన ఈ పాపాలన్నీ, మోసాలన్నీ, దగా దౌర్జన్యాలన్నీ, గులుగుడు సనుగుడు, ఇంకా దైవత్వానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా, సేవకులకు, మందిరానికి, పరిచయకు వ్యతిరేకంగా నీలో ఏమైతే ఉన్నదో అది ఈరోజు నువ్వు వదిలిపెట్టాలా. అక్రమం విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము అనేది నీలో ఉండడానికి వీల్లేదు. అక్రమం అనేది, పాపం అనేది ఆ దుష్టుల ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిలవక, ఉపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. నిజంగా ఈరోజు నిజంగా వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఈ సంవత్సరం అంతట్లో కూడా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేశావు, ఎన్ని గంటలు ఉపవాసాలు ఉన్నావు, ఎన్ని వారాలు మందిరానికి నమ్మకంగా వచ్చావు, అదే రీతిగా ఎంత దైవికంగా నమ్మకంగా జీవిస్తున్నావు, ఎంత విశ్వాసంలో నువ్వు పెరిగి ఉన్నావు, ఎంత పరిశుద్ధతలో ఎదిగి ఉన్నావు, ఎంత యథార్థమైన భక్తి నువ్వు చేస్తున్నావు అన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు తెలుసు ఏది ఉత్తమమో, ఏది న్యాయమైనదో నీకు తెలుసు. కాబట్టి ఈరోజు నీ జీవిత విధానాన్ని ఎటువైపు మలుపుతున్నావు? దేవుని వైపు ఆకర్షింపచేస్తున్నావా? నీ జీవితాన్ని దేవుని వైపు నడిపిస్తున్నావా? లేకపోతే లోకం వైపు ఇంకా ఆకర్షితులు అవుతున్నావా? లోకంలో ఉన్న వాటి వైపే నీ మనసు కేంద్రీకరించబడుతుందా? జాగ్రత్తగా. ఎవరి మనసు నా మీద ఆనుకున్నో వానికి పూర్ణ శాంతి కలగచేస్తాను అంటున్నాడు. నీ మనసు దేవునిపైన ఆనుకోవాలి. నీ మనసు ఆయనపైనే ఆనుకోవాలి. నువ్వు ఆయననే వెంబడించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే కొనియాడాలా, ఆయననే సేవించాలా, ఆయననే పొగడాలి, నువ్వు ఆయననే మహిమపరచాలి. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే ప్రభు, ఆయనే
రాజులకు రాజు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన సర్వాధికారి, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన ప్రభు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి నువ్వు ఆయననే, కేవలము ఆయననే స్తుతించాలా, ఆయననే కనపరచాలా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాండి, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది. న్యాయంగా నడుచుకుంటున్నావా? కనికరం ప్రేమిస్తున్నావా? దీన మనసు కలిగి దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? ఇదే కదా యెహోవా అడుగుచూ ఉన్నాడు. ఇదే కదా యెహోవా అడుగుచున్నాడు. దేవుని దగ్గర ధాన్యములు అడగట్లేదే, నీ ఆస్తి అంతస్తులు అడగట్లేదే, కానీ న్యాయముగా నడుచుకోమంటున్నాడు. ప్రతి విషయంలో న్యాయముగా నడుచుకో, యథార్థంగా జీవించు, నా దేవుని ఎదుట కనికరమును ప్రేమించు, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవించాలి, మంచి మనస్తత్వమును కలిగి ఉండాలి. కుట్లత్వం కాదు, మంచి మనసు కలిగి ఉండాలి. మంచి మనసు దేవుడిని అడుగుతున్నాడు. రాత్రి ఈరోజు దేవుడిని కనికరిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఈ చివరి పునరుద్ధాన దినమున న్యాయముగా నడుచుకుంటావా? యథార్థంగా జీవిస్తావా? నా దేవుని ఎదుట నిలబడతావా? మంచి మనసు కలిగి కనికరాన్ని ప్రేమిస్తావా? చూడు మరొక మాట ఇక్కడ, హోషేయ 6:6, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అందరు చదువుతాం అన్నమాట. అందరు నాతో మాట చెప్పండి, నేను బలిని కోరను గాని కనికరమును కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమో. ఏమంటుండండి, ఎంత మంచి మాట కదా. నిజమే, ఈరోజు దేవుడు బలి కోరట్లేడు. బలి కాదు కోరేది, దేవుడు కనికరము కోరుతున్నాడు. నీలో అటు కనికరంతో కూడిన విశ్వాసం ఉన్నదా? కనికరంతో కూడిన పరిశుద్ధత ఉన్నదా? కనికరంతో కూడిన ఓపిక ఉన్నదా? కనికరంతో కూడిన సహనం ఉన్నదా? కనికరంతో కూడిన ప్రార్థన ఉన్నదా? కనికరంతో కూడిన ఆరాధన నీకు ఉన్నదా? కనికరం కలిగి నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావా? కనికరం కలిగి ఆత్మీయంగా అంచెలంచెలుగా నువ్వు ఎదగాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు కనికరం లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. కనికరం గల వారు ధన్యులు బైబిల్ సెలవిస్తుంది. నిజంగా ఆత్మీయంగా జీవించే వారికి కనికరం ఉంటుంది. ఆత్మీయంగా లేకపోతే కనికరం పినికరం ఏముండదు. వాళ్ళేంది, వీళ్ళేంది, వాళ్ళట్లా వీళ్ళిట్లా అన్ని లేని నిప్పం వేస్తుంటారు, లేని నింద మోపుతుంటారు, లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు, లేనిపోని మాటలు వారిపైన విసురుతూ ఉంటారు. ఖబర్దార్, నిజంగా నీలో కనికరం కానీ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మీయంగా బలపడతావు, ఆత్మీయంగా స్థిరపడతావు. ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత శిఖరాన్ని నువ్వు ఎక్కుతావు, ఉన్నత శిఖరాన్ని చేరుకుంటావు. పచ్చ కావిడిలోకి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. కనికరం గల వారికి అందరు కనికరం గల వారు కనబడతారంట. కనికరం నీలో ఉందా? నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో కనికరం అనేది ఉన్నదా? దేవుడు కోరుతున్నాడు. దేవునికి ఇష్టమైనది నీ జీవితంలో ఒకే ఒకటి కనికరము. కనికరము దేవునికి చాలా ఇష్టమైనది, దేవునికి ప్రధానమైనది, దేవునికి శ్రేష్టమైన బలి, దేవునికి అతి ఉన్నతమైన ఒకే ఒకటి. నీలో ఉన్న కనికరాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న కనికరాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనంగమా, కనికరం అనేది నీ జీవితంలో ఉంటే నీకు ఆత్మీయంగా మంచి పునాది పడుతుంది, ఉన్నతమైన పునాది పడుతుంది. ఆత్మీయంగా ఒక మంచి అనుభవాలు నేర్చుకుంటావు, ఒక మంచి ఉన్నతమైన అనుభవాలలో నువ్వు కొనసాగుతుంటావు. కనికరము లేకపోతే మొదటివారు కడపటివారు మొదటివారు అంటాడు. కనికరం లేకపోతే ఆత్మీయంగా ఎదగలేవు. దట్స్ ఇంపాసిబుల్. అది చాలా కష్టతరం, అది నిజంగా చాలా వేదనకరం, బాధకరం. కనికరం లేకపోతే అన్యులతో సమానం కదా. అన్ని జనాంగంగా ఉన్న వారికి కనికరం ఉండదు అని
ఈరోజు నిజంగా నీలో కనికరం ఉండాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న నువ్వు ఒక కనికర స్వరూపం దాల్చాలి. కనికర స్వరూపాన్ని నువ్వు అపేక్షించాలి. కనికర స్వరూపాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. కనికరమునకు మారిపేరు ఒక మానవుడు అని చెప్పాలి. ప్రియా దైవచనంగమా, కనికరం అంటే ఎట్లుంటుందంటే, ఒక మనిషిని చూస్తే అబ్బా వీరు ఆ కనికరం గలవారు, వీరు కటాక్షం గలవారు, వీరు మంచి మనస్సాక్షి గలవారని చెప్పాలి, వీరు మంచి దేవునికి సాక్షులని పలకాలి. చూడండి లూకాసు వార్త 10:41 నుంచి 42 వచనాలు చూసుకుందాం. అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యుద్ధ నుండి తీసేయబడదని ఆమెతో చెప్పను. గట్టిగా చెప్పనకూడదామా? బిగ్గరగా చెప్పనకూడదాం? ఏమంటుండి ఇక్కడ? మార్తా 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 మార్తా, నువ్వెప్పుడు పని 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 అంటుంటావు. నువ్వు మారవా మార్తా? నీలో మార్పు రాదా మార్తా? ఎంతకాలం అలా ఉంటావు మారకుండా? మార్తా, నువ్వు పని 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 పని, ఆదివారం పని, శుక్రవారం పని, ఎప్పుడు పని. ఎప్పుడు పని చేస్తూ కూడా నా దగ్గర దమ్ముడి లేదంటారు. ఎప్పుడు పని చేస్తూ కూడా నా దగ్గర డబ్బులు లేవంటారు. ఎప్పుడు పని చేస్తే కూడా మాకేం మంచిగా జరగట్లేదు. ఎప్పుడు పని 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 పని. పనిలో ఆశీర్వాదం లేదు సుమా. పనిలో డబ్బు సంపాదన లేదు సుమా. పనిలో పరిపూర్ణత లేదు. పనిలో భక్తి లేదు. పని చేయాలి, కానీ ఒక అద్దు వరకే చేయాల. అద్దు వరకే చేయాల. అద్దు మీరితే అది పని కాదు, అది శాపంగా మారుతుంది. ఏమమ్మా చర్చికి రాలేదంటే పని ఉండే అన్నా. ఏమమ్మా మీటింగ్లకు రాలేవంటే పని ఉండే అన్నా. ఎస్, ఆ పనియే నీకు ఉరి తెస్తా ఉంది. ఆ పనియే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడతా ఉంది. ఆ పనియే ఈరోజు నీ విశ్వాస పరిణామాన్ని తగ్గిస్తూ ఉంది. జాగ్రత్త సుమా. మార్తా జీవితంలో పని 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 పని, ఎప్పుడు చూసినా పని. దేవుడు ఇంటికి వచ్చిన పనే, దేవుడు మంచి మాటలు మాట్లాడుతున్నా పనే, దేవుడిని చూసుకుంటే కూడా పనే 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 పని 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 పని, విస్తారమైన పని పెట్టుకుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. మరియా ఏం చేస్తుంది? ఉత్తమమైనది. ఏంటి ఉత్తమమైనది? దేవుని మాటలు వినాలా, దేవుని పని చేయాలా, వాక్యం చదవాలా, ఆరాధించాలా, దేవుని కొనియాడాలా, దేవుని ఘనపరచాలా, దేవుని సేవించాలా, దేవుని పొగడాలా, దేవుని మహిమపరచాలా. ఆ దేవునికే మన సమస్తము సమర్పించబడాలా. దేవుడు మొట్టమొదటిగా, దాని తర్వాత పని. ఎందుకు? పిడికడి పిండి బుడ్డడి నూనె 3.5 సంవత్సరాలు తిన్నారు. కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు, కొన్ని వేల మంది తిన్నారు. అది ఆశీర్వాదం. దేవుని మాటలు నీకు ఆశీర్వాదం, ఆరాధన నీకు ఆశీర్వాదం, వాక్యం నీకు ఆశీర్వాదకరం. ఎస్ ఎస్, అవన్నీ పక్కన పెట్టి పని ఓ పని, పని ఓ పని, పని 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 పని, నీ పని తగలబడా. నీ పని నీకేం మేలు చేసి పెడుతుంది? నో, పని కాదు సుమా. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని మాటలు నీకు మేలు చేస్తాయి. దైవత్వము నీ పక్షంగా యుద్ధము చేస్తూ ఉంది. దేవుని కృపలో నిన్ను భద్రపరుస్తూ ఉంది. దేవుని కృప పొందుకోవాలా. అంతేకాని ప్రతిదానికి పని. ఏమమ్మా లేట్ వచ్చినావు అంటే పని అన్నా. పని ఏంటి? పని. ఏమ్మా ఏమైందంటే పని అన్నా. పని ఏం పని? నీ పని తగలవాడా? నీ పని ఏం పని? పనికి మాలిన పని. అది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ దేవుని మాటలు ఎప్పుడంటే అప్పుడు వినబడవు కదా. దేవుని మాటకు ఒక క్రమం ఉంది, దేవుని వాక్యానికి ఒక క్రమం ఉంది, దేవునికి మంచి క్రమం ఉంది. కాబట్టి ఈరోజు దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. చూడు మరొక మాట అంటుంది, యెషయా 49:4. అయినను వ్యర్థముగా నేను స్పీడ్గా వ్యర్థముగా నేను కష్టపడితిని.
వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమి లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము ఎక్కడుంది అంటున్నాడు. అయినను వ్యర్థంగా నేను కష్టపడుతుని, ఫలమేమీ లేదు, నా బలము వృధాపరిచి ఉన్నాను అనుకుంటుంది. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది. ఎక్కడుంది నీ బహుమానము? దేవుని యొద్ద ఉన్నది. ఇప్పుడన్నా మార్చుకో. ఈ సంవత్సరము అయిపోయింది, ఏదో అయిపోయింది, కానీ వచ్చే సంవత్సరమైనా దేవుని పనికి నీ పని అడ్డుపడద్దు. దేవుని వాక్యానికి, దేవుని ఆరాధనకు, దేవుని పాటలకు, దేవాతి దేవుని ఒక సన్నిధికి నీ పనే నీకు ఒక భూతముగా మారుతుంది. నీ పనే నీకు ఒక దయ్యముగా మారుతుంది. నీ పనే ఈరోజు నీ జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. జాగ్రత్త సుమా, నీ బలం వృధా అయిపోతుంది. వ్యర్థంగా కష్టపడుతున్నావు, వ్యర్థమైపోతుంది. జాగ్రత్త సుమా, నీ బహుమానము దేవుని దగ్గర ఉంది. దేవుడే నీకు బహుమానం ఇవ్వాల. ఆయనే న్యాయకర్త. నువ్వు న్యాయంగా ఆలోచించాలా. అవును, నేను ఇప్పుడు పని చేయడం మంచిదా, దేవుని మందిరానికి వెళ్ళడం మంచిదా? ఇప్పుడు పని చేయడం మంచిదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళడం మంచిదా? నేను ఇప్పుడు పని చేయడం మంచిదా, మీటింగ్లకు వెళ్ళడం మంచిదా? నేను పని చేయడం మంచిదా, పోయి పాటలు పాడడం మంచిదా అని నువ్వు ఆలోచించాలి. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆ మాత్రం నీకు అవగాహన లేకపోతే ఎట్లా? జాగ్రత్త సుమా, జాగ్రత్తగా. ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కీర్తనలు 56 వాక్యం చూసుకుందాం. 50 అధ్యాయము 6 వాక్యం. దేవుడు ఏం చేస్తుందంట? ఆకాశము దేవుని ఒక నీతి తెలియజేస్తూ ఉంది. దేవుడు న్యాయకర్త అనేసి ఆకాశము దేవుని ఒక నీతిని బయలుపరుస్తూ ఉంది. ఏదయ్యా దేవుని నీతి అంటే? ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తే దేవుని నీతి కనబడతా ఉంది. దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. దేవుని నీతి తెలియచేయబడతా ఉంది. అంతేకాకుండా